హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో గోదావరి స్పెషల్ రావులపాలెం స్పెషల్ చికెన్ కుండ బిర్యానీ అనేది చూపించబోతున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, అంతేకాకుండా చాలా ఫేమస్ కూడా. మరి అటువంటి చికెన్ పాట్ బిర్యానీని తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి, తయారీ విధానం ఏంటి, మరి ఇంట్లో మీరు కూడా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజుటి వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. కుండ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక కుండ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి హీట్ అవ్వగానే ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఒక టీ స్పూన్ షాజీరా, ఒక 6 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, యాలుకలు వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. చూడండి, మనకి చక్కగా బిర్యానీ దినుసులు మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను 3 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక 5 నిమిషాలకి ఇలా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కడిగి శుభ్రం చేసుకున్న 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఎంత చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకొని ఉన్నాను నేను. మీడియం సైజ్ ముక్కలు అయితే సరిపోతాయి అన్నమాట. 1/2 కేజీ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని బాగా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మనకి 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ ఇలా బాగా మగ్గిపోయి ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ టైంలో మనం 50% మాత్రమే చికెన్ని కుక్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇక నుంచి మూత పెట్టుకోవద్దు. ఆల్రెడీ మనకి చికెన్లో వచ్చిన నీరు మొత్తం మగ్గిపోయింది కాబట్టి మూత పెట్టుకోకూడదు. అలానే కొద్దిగా కరివేపాకు, ఒక పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టేసి చికెన్ నములుతుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం చికెన్లో కరివేపాకు వేసుకొని వండుకోవడం వల్ల. చూస్తున్నారా, ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను మిర్చి యాడ్ చేసుకొని ఉన్నాను కాబట్టి కారం తక్కువ యాడ్ చేస్తున్నాను. బట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చికెన్లో ఉప్పు కారాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మన ఈ చికెన్ పాట్ బిర్యానీ, ఇది యాక్చువల్గా దమ్ బిర్యానీ అండి, దానికి చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఇలా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారా, మనకి చికెన్లో వచ్చిన నీరుతోనే నేను కుక్ చేస్తున్నాను. ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ అనేది యూస్ చేయట్లేదు. సో బాగా మిక్స్ చేసుకొని ఇలా మగ్గిన తర్వాత ఇందులో నేను చిలికిన 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కప్పు పెరుగుని చికెన్ మొత్తంలో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుందన్నమాట. మీరు చూస్తున్నట్లయితే చికెన్లో ఉన్న పెరుగుతోనే మనకి బాగా మగ్గిపోయి, చూస్తున్నారా, పైకి నీరు వచ్చేసింది. ఇందులో నేను ఒక 1/2 లెమన్ని పిండుకుంటున్నాను. 1/2 లెమన్ జ్యూస్ని పిండేసుకొని బాగా ఇలా కలిపేసుకొని చికెన్లో ఉన్న నీరు మొత్తం మగ్గిపోయి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకుంటున్నా. చూడండి, ఆయిల్ పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ కుండని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక 2 లీటర్ల నీళ్లు తీసుకొని ఒక పెద్ద బౌల్లోకి ఆ బౌల్ పెట్టుకున్నానండి. ఇందులో నేను ఒక బిర్యానీ ఆకుని, ఇక కొద్దిగా అంటే 4 ఇలాచీని, 4 లవంగాయల్ని, కొద్దిగా షాజీరా, ఒక అనాస పువ్వు, 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోండి. మనకి రైస్కి ఉప్పు పడితేనే బిర్యానీలో రుచిగా ఉంటుందన్నమాట. ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇవన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. మీరు సాల్ట్ అనేది ఈ టైంలోనే యాడ్ చేసుకోవడానికి అవుతుందండి, ఇంకా తర్వాత యాడ్ చేసుకోవడానికి కుదరదు. అలానే ఒక 1/2 లెమన్ని కూడా పిండుకుంటున్నాను. ఇలా ఎసరిని బాగా మరిగించుకుంటున్నాను.
ఇలా ఎసరు మరిగేటప్పుడు నేను ఒక గ్లాస్ కరెక్ట్గా గ్లాస్ అంటే 250 గ్రాములండి నా గ్లాస్ కొలత. ఆ రైస్ని ఇట్లా వేసుకొని మరిగే నీటిలో ఇలా బాగా ఉడకపెట్టుకుంటున్నాను. అంటే మనకి ఒక 50% రైస్ కుక్ అవ్వాలండి. కంప్లీట్గా మనకి రైస్ మెత్తగా అవ్వకూడదు. 50% మాత్రమే రైస్ కుక్ అవ్వాలి. ఇట్లా చూసుకున్నట్లయితే మనకి 50% రైస్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇలా జాలి గరిటె తీసుకుంటున్నాను. మీ దగ్గర చిల్లులు గరిటె ఏది ఉన్నా సరే అది తీసుకొని ఈ ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ కుండలో ఉన్న చికెన్ మీద ఒక లేయర్గా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్ 50% మాత్రమే కుక్ అయి ఉంది. అండ్ వేసే ఫస్ట్ 2 లేయర్స్ కూడా మనకి 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఈ ఫస్ట్ 2 లేయర్స్ వేసేసిన తర్వాత మనకి చికెన్ని ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి 70%కి కుక్ అవుతుందన్నమాట. ఆ 70% కుక్ అయిన ఈ రైస్ని సెకండ్ లేయర్గా వేసేసుకోవాలి. ఇంకా మరికొద్దిగా అంటే మరొక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి రైస్ అనేది 80% కుక్ అయిపోతుంది. దాన్ని ఫైనల్ లేయర్గా వేసేసుకోవాలి. చూసారా, ఇట్లా గోరుతో గుచ్చగానే మనకి రైస్ విరిగిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ స్ట్రీమ్కే మనకి రైస్ కుక్ అయిపోతుందని అర్థం అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత అదే ఎసరులో నుంచి ఒక కప్పు ఎసరు తీసేసి ఇందులో ఈ కుండలో పోసుకోవాలి. తర్వాత రుచి కోసం కొద్దిగా వేయించిన జీడిపప్పు పలుకుల్ని, అలానే కొంచెం కొత్తిమీర, పుదీనాని, ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు బిర్యానీ ఫ్లేవర్ మొత్తం పట్టాలి అంటే ఇదే అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా లేయర్గా వేసుకుంటున్నాను సైడ్లు మొత్తం. అలానే బిర్యానీ మీద కొంచెం వేయించిన ఉల్లిపాయల్ని కూడా వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా అంటే కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకొని ఇలా వేసుకోవడం వల్ల కలర్ బాగా పడుతుంది. అయితే బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. అందుకని యాడ్ చేసేసుకొని ఒక మైదా ముద్దను తీసుకొని చూడండి, లిడ్ ఈవెన్గా క్లోజ్ అవ్వడానికి, మనకి స్ట్రీమ్ ఎటు పోకుండా ఉండడానికి ఇలా అంచులకు పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా ఒక దగ్గర మాత్రం గ్యాప్ ఉంచుకోవాలండి. ఎందుకంటే ఆవిరి మనకు బయటకు వస్తేనే మనకు బిర్యానీ రెడీ అయిపోయిందని తెలుస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసేసుకోండి. ఫుల్గా లిడ్ మొత్తం అతుక్కొని ఉంటుందన్నమాట. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మీరు చూస్తున్నట్లయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక 10 నిమిషాల తర్వాత ఆవిరి అలా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు గంట అసలు కదిపించుకోకుండా ఉండండి. కుండ ఈ పైన లిడ్డు చల్లారిపోతుంది. కొంతవరకు పూర్తిగా చల్లారదండి, కుండ చల్లారడానికి టైం పట్టేస్తుంది. అలా చల్లారిన తర్వాత ఒక నైఫ్ సాయంతో ఇలా పిండి మొత్తాన్ని తీసేసి ఇలా మూత తీసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా గుమగుమలాడే మన చికెన్ కుండ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది గోదావరిలో రావులపాలెంలో చాలా ఫేమస్ అండి. మన గుంటూరులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. పాట్ బిర్యానీ అంటే చాలా కష్టమని ఫీల్ అవుతారు, కానీ ఇంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. అది దమ్ బిర్యానీ అనమాట. సో ఇంకెందుకు ఫ్రెండ్స్, చూడండి సర్వ్ చేస్తున్నాను. అడుగు నుంచి తీసి మరీ సర్వ్ చేస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. పక్కాగా మనం బయట నుంచి తెచ్చుకున్నట్లే ఉంది కదా అండి. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. అయితే నా ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.